హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను రాయగడ షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా. ఇదైతే లాంగ్ వీడియో అనమాట. సో లాస్ట్ వరకు మిస్ కాకుండా స్కిప్ చేయకుండా అండ్ అలాగే వీడియోని అయితే చూసేయండి మరి. సో మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ మిస్ కాకుండా కొత్త వీడియోస్ అన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో చూసేయండి మరి. సో ఇంకా వీడియో చూసేద్దామా, మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేసి. సో మేమైతే రాయగడ మజ్జిగరాణి అమ్మవారి గుడికి అయితే వెళ్తున్నాం అనమాట. ముందుగా మేము ఫ్రెష్ అప్ అయిపోయింది, అలాగే అమ్మవారి గుడికి అయితే స్టార్ట్ అయిపోయాము. సో చూసారు కదా, అమ్మవారి గుడి దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. మేమైతే అమ్మవారి గుడికి సండే అయితే వెళ్ళాం అనమాట. సో మాకు అంత రష్గా లేదు కానీ నార్మల్గానే ఉంది. సో ఇక్కడ అమ్మవారికి కోడిని కూడా సమర్పిస్తారనమాట. అంటే కోడిని చూపించి దండం అయితే పెట్టుకుంటారు. అండ్ అలాగే అవి కూడా తీసుకుని అండ్ అలాగే కొబ్బరికాయలు ఇవన్నీ కూడా తీసుకుంటున్నాం అనమాట. సో మేము అండ్ అలాగే మా పెద్దమ్మ వాళ్ళ ఫ్యామిలీ అయితే ఈ గుడికి అయితే వచ్చాం అనమాట. ఇంకా కొబ్బరికాయలు తీసుకుని ఇంకా దర్శనానికి క్యూ లైన్లో వెళ్తున్నాము. గుడి అయితే చాలా ఖాళీగా ఉంది. అండ్ ఇంకా అమ్మవారిని చూసారు కదా, ఈవిడే అనమాట మజ్జిగరాణి అమ్మవారు. సో చూసారు కదా అమ్మవారిని. అండ్ అలాగే మా దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. అండ్ దర్శనం అయిపోగానే ఇంకా గుడి దగ్గర ఇక్కడ కూర్చుని ఇంకా మేమైతే కూర్చున్నాము కాసేపు. సో చూసారు కదా, మా పెద్దమ్మ అయితే హాయ్ చెప్తుంది. అండ్ అలాగే రాయగడ మజ్జిగరాణి అమ్మవారి గుడి దగ్గర పెద్ద రవి చెట్టు అయితే ఉంటుందన్నమాట. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా వాళ్ళ ముడుపులు అయితే ఇక్కడ కడతారనమాట. కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకంతో. సో చూసారు కదా, అమ్మవారి ఆలయంలో ఉన్న గుర్రంపై అయితే అమ్మవారు ప్రతిరోజు కూడా స్వారీ చేస్తున్నట్టు అని భావిస్తారనమాట. కాబట్టి ఇక్కడ అమ్మవారి ముఖం మాత్రమే ఇక్కడ విశిష్టమాట. రాయగడ మజ్జిగరాణి అమ్మవారి ప్రతిష్టలు అండ్ అలాగే మహిమలు ఏంటనేసి చూద్దామా. విజయనగరం, పార్వతీపురం అలా అటు సైడ్ అయితే రాయగడ అనే ఊర్లో అమ్మవారు అయితే స్వయంగా వెలిసారనమాట అమ్మవారు. అలాగే రాయగడలో అమ్మవారి గుడి అండ్ అలాగే రాయగడ బ్రిడ్జ్ అనేది నిర్మాణం అవ్వడానికి కారణం అయితే ఈ రాయగడ మజ్జిగరాణి అమ్మవారు అనమాట. ఈ ఆలయం చరిత్ర చూసుకుంటే క్రీస్తు పూర్వం సంవత్సరంలో 16వ శతాబ్దంలో రాజ్యాన్ని విస్తరించే నందాపురం రాజ్యంలో విశ్వనాథ్ రాజ్ దేవ్ అనే రాజు అండ్ అలాగే 1936లో బ్రిటిష్ వారు అయితే విజయనగరం నుంచి రాయ్పూర్కి వెళ్ళే ట్రైన్ అయితే బ్రిడ్జ్ కట్టడానికి అనేసి బ్రిడ్జ్ కడదామని అనే ఆలోచన అయితే వాళ్ళకి వచ్చిందనమాట. ఇంకా రాయగడ బ్రిడ్జ్ని అయితే స్టార్ట్ చేశారనమాట కట్టడం. కానీ అది పడిపోవడం మళ్ళీ కట్టడం అనేది చాలాసార్లు అయితే జరిగిందన్నమాట. తర్వాత ఒకరోజు కాంట్రాక్ట్ ఆయన అయితే నిద్రించినప్పుడు అమ్మవారు స్వయంగా కల్లోకొచ్చి నేను ఇక్కడే ఉన్నా, తన కోసం చిన్న గుడి నిర్మించమని నిత్యం పూజలు కార్యక్రమాలు జరిపిస్తే ఈ నదిపై మొదలుపెట్టిన ఈ బ్రిడ్జిని ముగిస్తా అనేసి అమ్మవారి మాటలు అయితే చెప్పారనమాట. ఇంకప్పటి నుంచి మహిమగల అమ్మవారు అనేసి వాళ్ళందరూ కూడా పూజించుకుంటున్నారనమాట. అప్పుడు ఆ కాంట్రాక్ట్ ఆయన అయితే నిజమని నమ్మి ఈ గుడిని అయితే నిర్మించి అప్పుడు తర్వాత ఈ బ్రిడ్జి పనులు అయితే పూర్తయ్యాయన్నమాట. సో ఇది అన్నమాట అమ్మవారి చరిత్ర అయితేని. సో చూసారు కదా, ఇప్పటికీ బ్రిడ్జ్ మీద ట్రైన్లు వస్తున్నాయి వెళ్తున్నాయి కూడా. సో ఎక్కువ ఆంధ్ర నుంచి ఒరిస్సా లేదా భువనేశ్వర్ వెళ్ళాలన్నా ఈ బ్రిడ్జ్ మీద నుంచి అయితే కంపల్సరీ వెళ్తారనమాట. సో వెళ్ళిన వాళ్ళు కంపల్సరీ మజ్జిగరాణి అమ్మవారిని అయితే గుడి బయటే ఉంటుంది కాబట్టి సో ఎలాగైనా దర్శించుకోండి. సో ఎక్కువ మేము అమ్మవారిని రాయగడ మజ్జిగౌరమ్మ అయితే అంటాం అనమాట. సో రాయగడ మజ్జిగరి అనే పేరు ఎలా వచ్చిందంటే రాజ్యంలో కోటలో మధ్యగదిలో అమ్మవారిని పెట్టి రాజు అయితే పూజించుకునేవారు అనమాట. సో అమ్మవారిని మధ్యగదిలో పెట్టడం వలన మజ్జిగరి అనే పేరు అయితే వచ్చిందనమాట. సో ఇంకా మేము ఇదంతా తీసుకుని వీడియోస్ అన్ని తీసుకుని వెళ్తుంటే మజ్జిగమ్మ అయితే కనిపించి మజ్జిగ తీసుకోండి పిల్లలు అనేసి అన్నారనమాట. సో ఇంకా మేము నడిచి అలసిపోయామని చెప్పి ఇంకా మజ్జిగ అయితే అందరం తాగేసాము. అండ్ అలాగే అమ్మవారి కోసం మహిమలు ఏంటి అనేసి అడిగాము. ఇవిడైతే చెప్తున్నారనమాట. సో వినండి. ఇక్కడ రాయగడలో ఫేమస్ ఏంటంటే ఇక్కడ రాయగడలోనే అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత కొంతమంది ఇంటి దగ్గరే రైస్ అండ్ అలాగే కర్రీ కూడా వండుతారనమాట. సో అలాగే మేము కూడా అక్కడికే వెళ్ళి ముందుగా చెప్పేసాము. ఇంకా మేమైతే అంతా తిరిగేసి ఇంకా వచ్చి భోజనం చేసి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోతాం అనమాట. ఇంకా స్టేషన్కి అయితే వచ్చేసాము. సో ఇంకా ఇప్పుడు మేము ట్రైన్ మీద వెళ్తున్నప్పుడు కూడా చిన్న వీడియో అయితే క్లిక్ చేస్తాను. సో అది కూడా అప్లోడ్ చేస్తాను, చూసాను గైస్. సో చూసారు కదా, మా రాయగడ వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.